యేసుక్రీస్తు రాకడ కొరకు మనం చాలా ఉత్సాహంతో మనం ఎదురు చూస్తుంటున్నాము. అలాగే మనము దేవుని వాక్యంలో కూడా అలాంటి ఉత్సాహాన్ని మనము పొందుకోవాలి. बहुत सारे ऐसे विश्वास करने वाले हैं जो इन बातों के प्रति काफी कमजोर हैं। చాలా మంది ఈ విషయాలలో చాలా బలహీనులుగా ఉన్నారు. आज जैसे हम यूदा के पत्री में देखेंगे, ఈ రోజు మనము యూదా పత్రికలు చూస్తాము. पिछले बार जैसे मैंने कहा कि परमेश्वर का आत्मा का खास उद्देश्य है कि इस पत्री को, जिसमें सिर्फ एक ही अध्याय है, उसे ऐसे स्थान में पवित्र शास्त्र में रखें, बहुत ही महत्वपूर्ण स्थान है। ప్రియమైన వాళ్ళ దేవుని యొక్క పరిశుద్ధాత్మ ఈ యూదా పత్రికను ఇది ఎలాంటి స్థానంలో ఉంచిందంటే ద్వారా ఇది మనకెంతో ప్రాముఖ్యమైనదిగా ఉన్నది. हमने समझाया था कि मसीह जो आएंगे, हमें उठाए ले जाएंगे उसके साथ, उस स्वर्गीय स्थानों में कैसे हमें उसके सामने प्रस्तुत करने वाले हैं, उसका सच्चाई यूदा ने बड़े स्पष्ट रूप से बताया है। ప్రియమైన వాళ్ళారా యేసు ప్రభు రాకడలో ఆయనను మనం ఎదుర్కొన్నప్పుడు ప్రియులారా ఆ పరలోకములో ఆయన ఎదుట మనను ఎలాగో ఆయన నిలబెట్టబోతున్నాడో అది యూదా ఇక్కడ మనకు జ్ఞాపకం చేస్తుంటున్నాడు. बट महत्वपूर्ण बात है कि हमें इन बातों को हम कैसे समझ सकते हैं। ప్రియమైన వాళ్ళారా ఈ విషయాలను ఈ ప్రాముఖ్యమైన విషయాలను మనం ఎలాగో అర్థం చేసుకోవాలి. सबके सब जो इस बात को कहते हैं कि हम विश्वास करते हैं, वो सब के सब इसमें शामिल तो जरूर नहीं होने वाले। ప్రియమైన వాళ్ళ మనం అందరం అనుకుంటున్నాము మనం అందరం కూడా విశ్వాసం ఉంచుతున్నామని, కానీ అందరూ కూడా ఈ విధంగా ప్రియులారా ఆ యొక్క స్థానంలో చేరలేరు. इसलिए तो यूदा की पत्री को बड़ा डिटेल से अभ्यास करना, आत्मा की सहायता से इन बातों को ग्रहण करना बहुत ही महत्वपूर्ण है। ప్రియమైన వాళ్ళారా యూదా పత్రికని మనం చాలా లోతుగా ధ్యానించాలి. అలాగే ఆత్మ ద్వారా మనము ఈ పత్రికను మనము ధ్యానం చేయాలి. पवित्र आत्मा ने यूदा के द्वारा जैसे इस पत्री को उसी से लिखवाया है, दो गुटों को सामने रखा है। ప్రియమైన వాళ్ళారా యూదా పత్రిక పరిశుద్ధాత్మ ద్వారా రాయబడిన పత్రికగా మనం చూస్తున్నాము. రెండు ముఖ్యమైన ఉద్దేశాలను ఇక్కడ మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. एक प्रकार के वो लोग हैं जो परमेश्वर के प्रियजन हैं। ఒక 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 సంఘ ఒక విధమైన వారు ఎవరు అంటే ప్రియులారా వారు దేవునికి ఎంతో ప్రియమైన వారు. हाँ, पिछले बार मैंने समझा कि परमेश्वर के प्रियजन कौन होना चाहिए। నేను పోయినసారి చెప్పినట్టుగా దేవునికి ప్రియమైన వారు ఎవరు ఉండగలరు? जैसे हमने देखा कि इस अध्याय में जैसे कि पत्रस में भी है, जैसे कि यूहन्ना में भी है और यूदा में है, प्रियजन। परमेश्वर ने बड़े प्रेम से बोला कि तुम मेरे प्रियजन हो। ప్రియమైన వాళ్ళారా మొదటి పేతురు రాసిన పత్రికలో, యోహాను పత్రికలో, అలాగే యూదా పత్రికలో కూడా ప్రియులారా ప్రియులారా అనే మాట మనము మాటి మాటికి చూస్తున్నాం. అంటే దేవునికి మనం ఎంత ప్రియమైన వారం. ये समझना बहुत इंपॉर्टेंट है कि परमेश्वर ने ऐसे प्रियजन करके बड़े उत्साह, बड़े दिल से क्यों कहा। దేవుడు తన హృదయంలో నుండి ఈ ప్రియులారా అనే మాట ఎందుకు చెప్పాడు? परमेश्वर यूं चाहते हैं कि उसके प्रियजन उसके पास और नजदीक आए। దేవునికి ప్రియమైన వారు ఇంకా ఆయనకు సమీపంగా దగ్గరగా చేరి రావాలని. अच्छा, नजदीक आना मतलब परमेश्वर ने योजना बनाई कि कलीसिया ने एक साथ आए, लेकिन परमेश्वर के नजदीक आना, कलीसिया के साथ मिलकर रहना, ये बात है कि जितना उसके करीब, उसके दिल के करीब, हालांकि उसके दिल के अंदर। ప్రియమైన వాళ్ళారా సంఘముగా మనము ఆయనకు సమీపస్తునిగా చేరి రావటమే కాక ఆయన హృదయము దగ్గరికి అనగా ఆయన హృదయములోనికి కూడా మనం రావాలి అని ప్రభు కోరుతున్నాడు. हम खुद अपने बारे में गवाही दे सकते हैं कि सोच सकते हैं कि क्या मैं परमेश्वर के इतने नजदीक हूं, क्या उनके दिल के करीब हूं, या मैं उसके दिल के अंदर हूं। మనం ఈ విధంగా సాక్ష్యం ఇవ్వగలమా? నేను దేవునికి చాలా సమీపంగా ఉన్నాను, దగ్గరగా ఉన్నాను, ఆయన హృదయానికి చేరువుగా ఉన్నాను, ఆయన హృదయంలోనే ఉన్నానని ఇలాంటి సాక్ష్యం మనం ఇవ్వగలమా? क्या परमेश्वर हमें गले लगा रहे, उसके हाथों को हमारे ओर लगाकर गले लगा रहे,
इसका अनुभव हमें है या नहीं? దేవుడు తన చేతులు చాపి మనను అత్తుకుంటున్నాడు అనే అనుభవం మనకు ఉన్నదా? हम किसको गले लगाते नहीं क्या? చూడండి, మనం ఎవరిని అత్తుకుంటాము? जो हमारे काफी करीब है, जो हमारे प्रिय है। ఆ! ఎవరైతే మనకు చాలా దగ్గరగా, సమీపంగా ఉన్నారో, మనకెవరైతే ప్రియమైన వారుగా ఉన్నారో వారిని మనం హత్తుకుంటాం. यू नो हम लोगों से जैसे मतलब अभी तो कोरोना वायरस है, लेकिन हम जब जब मिलते हैं तो लोगों लोगों से शेक हैंड करते हैं क्या? हेलो ब्रदर। ఆ! ఇప్పుడైతే కరోనా వైరస్ ఉంది కాబట్టి మనం చేతులు కలుపుకోలేకపోతున్నాము. కానీ ముందైతే మనము చేతులు కలిపి హలో బ్రదర్ ఎలాగున్నారని మనం అనేవారం. कभी कभी लोग जब हाथ मिलते हैं तो कभी बड़ा दिल डाला होता है नहीं क्या? కొన్నిసార్లు చేతులు కలిపేటప్పుడు చాలా చక్కగా వాళ్ళు చేతులు చాపి వాళ్ళు ఉత్సాహంగా చేతులు కలుపుతారు. कभी कभी कोई ऐसे गट पकड़ते हैं और बड़े दिल से कहते हैं हेलो ब्रदर। ఆ! కొన్నిసార్లు కొందరు ఏం చేస్తారంటే గట్టిగా చేయి పట్టుకొని హలో సహోదరుడా అని చెప్తాడు. लेकिन परमेश्वर जब प्रिय कहते हैं मतलब उसे बिल्कुल गले लगाते हैं, अपने पास एकदम स्वीकार करते हैं, खींच लेते हैं। కానీ దేవుడు ఎప్పుడైతే ప్రియులారా అని అంటున్నాడంటే ఆయన తన ప్రియులను ఆయన తన చేతులతో అత్తుకొని ఆయనకు సమీపస్తులుగా, ఆయనకు దగ్గరగా చేసుకుంటాడు. लेकिन सबसे महत्वपूर्ण बात प्रियजनों के बारे में परमेश्वर का कहना क्या है? కానీ దేవునికి ప్రియులారా అనే ఈ మాట మీద ఆయన వారికి చెప్పదలుచుకుంది ఏమిటి అంటే, जबकि हम मसीह के स्वरूप को धारण करते हैं। మనము దేవుని యొక్క మనం క్రీస్తు స్వరూపాన్ని మనము ధరించుకుంటున్నాము. परमेश्वर के लिए उसका प्रिय पुत्र सबसे अति प्रिय है। దేవునికి తన ప్రియ కుమారుడు ఆయన ఎంతో ప్రియమైన వాడుగా ఉన్నాడు. तो इसलिए जबकि यूदा की पत्री में पढ़ते हैं तो 3 बार बड़े स्पष्ट रूप से प्रियजन, मेरे प्रिय जो है, ये बार बार कहा गया है। ప్రియమైన వాళ్ళారా, యూదా పత్రికను మనం చదివినప్పుడు 3 సార్లు ప్రియులారా ప్రియులారా అనే మాట ఇక్కడ ఉపయోగించబడింది. लेकिन दूसरा गुट को क्या है? उनके विपरीत दूसरा गुट क्या है? రెండవ ఉద్దేశం ఏమిటి అంటే ये हम దాన్ని చూద్దాం. ये हम देखते हैं कि वचन 14 से 16 पढ़िए। యూద రాసిన పత్రిక 14వ వచనం నుండి 16వ వచనం వరకు మనం दूसरा చదువుకుందాం. गुट क्यों है? जो परमेश्वर को जानते हैं, वचन को सुना है, किसी न किसी समय विश्वास में थे, लेकिन आज उनका हालत क्या है? ఈ యొక్క మొదటి రకపు మనుషులు ఎవరు అంటే ప్రియులారా, వారు దేవుని యందు విశ్వాసం ఉంచిన వారు, రక్షింపబడిన వారు, వారు దేవునికి ఎంతో ప్రియమైన వారు. కానీ రెండవ రకపు మనుషులు ఎవరు అంటే 14వ వచనం నుండి 16 వరకు చదువుకుందాం. ఆదాము మొదలుకొని 7వ వాడైన హనోకు కూడా వీరిని గురించి ప్రవచించి ఇట్లనెను, ఇదిగో అందరికీ తీర్పు తీర్చుటకును వారిలో భక్తిహీనులందరూ భక్తిహీనంగా చేసిన వారి భక్తిహీన క్రియలన్నిటినీ గూర్చి భక్తిహీనులైన పాపులు తనకు విరోధంగా చెప్పిన కఠినమైన మాటలన్నిటినీ గూర్చి వారిని ఒప్పించుటకును ప్రభు తన వేవేల పరిశుద్ధుల పరివారముతో వచ్చెను. వారు తమ దురాశల చొప్పున నడుచుచు లాభము నిమిత్తము మనుషులను కొనియాడుచు సనుగు వారును తమ గతిని గూర్చి నిందించు వారునై ఉన్నారు. వారి నోరు డంబమైన మాటలు పలుకును. बड़ा बड़ा गहराई से हमें इस बात को समझना है प्रियजन। ఈ యొక్క విషయాన్ని ప్రియులారా మనం చాలా లోతుగా మనం అర్థం చేసుకోవాలి. ये जो दूसरा गुट जो है, ये और कोई नहीं है, लेकिन कभी न कभी किसी न किसी समय वो परमेश्वर पे विश्वास करके उसके सहवास में जरूर थे। ప్రియమైన వాళ్ళారా, ఈ రెండవ రకపు మనుషులు ఎవరు అంటే ప్రియులారా, వారు ఈ ప్రభువునందు విశ్వాసం ఉంచి ప్రభుతో సహవాసంలో ఉన్నవారే. ये अभक्ति का मतलब क्या है? अनगॉडली या अभक्ति जन ये कौन है? ఈ భక్తిహీనులు లేక భక్తిహీనులు అంటే ఎవరు? इनका मतलब है जो परमेश्वर को जानकर भी बड़े उनके दिल से उन्होंने परमेश्वर से प्रेम नहीं किया है। ఈ భక్తిహీనులు ఎవరు అంటే ప్రియులారా, దేవుని ఎరిగి కూడా వారు దేవుని వారు ప్రేమించలేని వారు. परमेश्वर को जानते हुए भी जानबूझकर परमेश्वर से दूर रहने का इच्छा दर्शाया है। వారు పిల్లలు దేవుని ఎరిగి కూడా దేవుని నుండి వారు దూరంగా ఉండాలని ఇష్టపడిన వారు.
परमेश्वर के उस महत्व को जानकर भी उनके मन में सिर्फ मनुष्यों की प्रशंसा सबसे ऊंचा है। ప్రియమైన వారు దేవుని యొక్క మహాత్యాన్ని ఎరిగి కూడా ప్రియులారా వారు మనుషులను కొనియాడేవారుగా ఉన్నారు. यही हम तो वचन 16 में पढ़ते हैं क्या? ఇదే 16వ వచనంలో మనం చూస్తుంటున్నాం కదా. वापस पढ़िए जरा 16 प्लीज। వారు తమ దురాశల చొప్పున నడుచుచు లాభము నిమిత్తము మనుషులను కొనియాడుచు సనుగువారును తమ గతిని గూర్చి నిందించు వారునై ఉన్నారు. వారి నోరు డంబమైన మాటలు పలుకును. आप जैसे समझते हैं वहां पर लिखा है कि उनके सामने सिर्फ मनुष्यों का ही प्रशंसा है। वो अभक्ति इसलिए है कि परमेश्वर का प्रशंसा उन्होंने बहुत कम किया है। ప్రియమైన వాళ్ళారా ఇక్కడ వారు వారు భక్తిహీనులుగా ఎందుకు ఉన్నారు అంటే ప్రియులారా దేవుణ్ణి కొనియాడవలసిన వారు ప్రియులారా వారు మనుషులను ఎక్కువగా కొనియాడారు కాబట్టి వారు భక్తిహీనులైపోయినారు. इसलिए तो परमेश्वर का वचन बार बार में कहता है कि भक्तिपूर्ण जीवन हमें जीना है। అందుకొరకే దేవుని వాక్యము మాటి మాటికి మనకు ఏమి జ్ఞాపకం చేస్తుందంటే ప్రియులారా మనము మాటి మాటికి భక్తి కలిగి ఉండాలి అని చెప్తుంది ప్రియులారా. ये बहुत बड़ा अच्छा स्टडी है पहले तिमोथी 6 अध्याय में। ఇది మంచి మంచి విషయం ప్రియులారా మంచి ఎందుకంటే మొదటి తిమోతి రాసిన పత్రిక 6వ అధ్యాయంలో ఈ విషయాన్ని మనం చూడగలం. मतलब 1 से लेकर 6वां अध्याय तक भक्तिपूर्ण या भक्ति का जीवन क्या है पौलुस के द्वारा आत्मा ने बड़ा स्पष्ट किया है। మొదటి అధ్యాయము తిమోతి రాసిన 6వ అధ్యాయాల వరకు ప్రియులారా అపోస్తలుడైన పౌలు ద్వారా దేవుని యొక్క ఆత్మ ప్రియులారా భక్తి గురించిన స్పష్టమైన వివరణ ప్రియులారా అక్కడ ఇవ్వబడింది. और ये यूदा के पत्र में क्यों इतना स्पष्ट रूप से लिखा है? మరి యూదా పత్రికలో ఎందుకు ఇంత స్పష్టంగా రాయబడి ఉంది? क्योंकि यूदा के द्वारा पवित्र आत्मा इस बात को बता रहे हैं कि मसीह का आना समीप है। యూదా ద్వారా పిల్లల పరిశుద్ధాత్మ ఏమి తెలియజేస్తుందంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన 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 రాకడ సమీపంగా ఉన్నది. और जब मसीह का आना समीप है तो विश्वास जांचा जाएगा कि विश्वास सच है या विश्वास झूठ है। యేసు ప్రభు ఆయన దగ్గరగా ఆయన సమీపంగా రానై ఉన్నాడు కాబట్టి పిల్లరా ఆయన వచ్చినప్పుడు మన విశ్వాసము నిజమైందా లేక మన విశ్వాసము ప్రియులారా నిజము కానిదా అనేది మనకు తేటపరచబడుతుంది. तो इसलिए आज जैसे हम शास्त्र की ओर देखते हैं आज हमें भी बड़ा ध्यान देना पड़ेगा कि हमें सच्चे विश्वास में रहना है, हमें झूठी बातों से छुटकारा पाना है। ప్రియమైన వాళ్ళారా మనం దేవుని వాక్యాన్ని మనము చూస్తుంటున్నప్పుడు ఈ రోజు మనము కూడా మనకై మనం ప్రియులారా పరీక్షించుకోవాలి. మనము నిజమైన విశ్వాసులముగా ఉండాలా లేక నిజము కాని విశ్వాసులముగా ఉండాలా. देखो हम बार बार इस बात वचन को पढ़ते हैं 2 कोरिन्थ अध्याय 13 में नहीं क्या? చూడండి మనం ఈ వాక్యాన్ని మాటి మాటికి చదువుతాము. 2వ కొరింథీ రాసిన పత్రిక 13వ అధ్యాయంలో ఆ మాటలు రాయబడి ఉంది. देखो पहले कोरिन्थ के 16 अध्याय और दूसरे कोरिन्थ के 13 अध्याय इतना 29 अध्याय लिखने के बाद ये वचन आ रहा है वहां पर। ప్రియమైన వాళ్ళారా మొదటి కొరింథీ రాసిన పత్రిక 16వ అధ్యాయము అలాగే 2వ కొరింథీ రాసిన పత్రిక 13వ అధ్యాయము 29 వచనాల తర్వాత ఈ వాక్యము ఇక్కడ రాయబడి ఉంది. क्या लिखा वचन 5 में? మీరు విశ్వాసము గలవారై ఉన్నారో లేదో మిమ్మును మీరే శోధించుకొని చూచుకొనుడి, మిమ్మును మీరే పరీక్షించుకొనుడి. మీరు భ్రష్టులు కానియడలా యేసుక్రీస్తు మీలోనున్నాడని మిమ్మును గూర్చి మీరే ఎరుగరా. बड़ा सीरियस शब्द है नहीं क्या? ఇది చాలా చాలా ఇది చాలా సీరియస్ మాటలు ప్రియులారా. गंभीर शब्द है नहीं क्या? ఇది చాలా గంభీరమైన మాటలు ప్రియులారా. अभी विश्वासियों उन दिनों के विश्वासियों हमारे विश्वास से बहुत अधिक और ऊंचाई में थे। ప్రియమైన వాళ్ళారా అప్పటి కాలంలో ఉన్న విశ్వాసులు ఇప్పుడున్న విశ్వాసులను చూసినప్పుడు ప్రియులారా వారు చాలా ఉన్నతమైన స్థానంలో ఉన్నారు. लेकिन अगर उनके बारे में ये लिखा तो हमारे बारे में क्या? వాళ్ళ గురించే వాళ్ళ గురించే ఈ విధంగా రాయబడిందంటే మరి మన గురించి. इसलिए जबकि हम यूदा की पत्री को देख रहे हैं ये दो गुटों को हम देख रहे हैं। అందుకొరకే రెండు రకాలుగా మనము ఈ యూదా పత్రికలో చూస్తుంటున్నాము. एक जो परमेश्वर के प्रिय हैं जो उसके दिल के करीब हैं हालांकि उसके दिल के अंदर हैं।
ఒక రకపు వారు ఎవరు అంటే ప్రియులారా, వారు దేవునికి ప్రియమైన వారు, వారు దేవుని హృదయానికి దగ్గరగా ఉన్నవారు, అంత మాత్రమే కాకుండా దేవుని యొక్క హృదయములో ఉన్నవారు. और दूसरा है जो परमेश्वर को जानकर भी जानबूझकर बड़े दूर से उसके पीछे चलते हैं। ప్రియమైన వాళ్ళ రెండో రకపు వారు ఎవరు అంటే, దేవుణ్ణి వారు ఎరిగి కూడా ప్రియులారా, దేవునికి సమీపంగా ఉండరు కానీ ప్రియులారా, దూరం నుండి ఆయన వెంబడిస్తూ ఉంటారు. इस बात को प्रभु यीशु ने सूली पर जाने के पहले पतरस के जीवन के द्वारा दर्शाया, नहीं क्या? ప్రియమైన వాళ్ళరా, యేసు ప్రభు సిలువకు వెళ్లే ముందుగా పేతురు యొక్క జీవితంలో ఆ విషయాలు మనం చూడగలము. उसका जान देने के लिए तैयार था। कितना बड़ा भक्ति जीवन है, नहीं क्या? ప్రియమైన వాళ్ళరా, పేతురు యొక్క భక్తి జీవితాన్ని చూసినప్పుడు, నేను నీ కొరకు మరణం వరకు వస్తానని కూడా పేతురు చెప్పాడు. कितना कितना अच्छा बात कहा, नहीं क्या उसने? ఎంత మంచి మాట పలికాడు చెప్పండి. अरे प्रभु तू ऐसा मत बोल, मैं मेरा जान देने के लिए तैयार हूँ बाबा। ప్రభు నువ్వు ఈ విధంగా చెప్పగాకు, నా ప్రాణాన్ని కూడా నీ కొరకు పెడతాను అన్నాడు. क्या प्रभु ने बोला होगा अरे कितना भक्ति का जीवन है बाबू? కానీ ప్రభు ఈ విధంగా అన్నాడా, పేతురు నీకు చాలా భక్తి జీవితం ఉన్నదని? प्रभु ने डायरेक्टली क्या बोल दिया, पतरस मैं तुझे कहता हूं मुझे 3 बार तो इनकार करेगा। కానీ యేసు ప్రభు వారు పేతురుతో అన్నాడు, పేతురు నీవు నన్ను 3 సార్లు ఎరగనని చెప్తావు అన్నాడు. इस सुनने के बाद भी पतरस को पश्चाताप नहीं हुआ। ఇది విన్న తర్వాత కూడా పేతురులో ఎంత మాత్రము కూడా పశ్చాత్తాపం అనేది రాలేదు. जबकि प्रभु का परीक्षा हो रहा था मृत्यु के पहले, 3 बार उसे प्रभु को इनकार करके वहां कास्ट क्या लिखा है, बड़े दूर से प्रभु के पीछे करता था, नहीं क्या? ప్రేమైన వాళ్ళ యేసు ప్రభు శోధింపబడుచున్నప్పుడు కూడా ప్రియులారా, ఆయన పరీక్షింపబడుచున్నప్పుడు కూడా పేతురు దూరము నుండి ఆయనను ఆయన వెంబడిస్తున్నట్టుగా చూస్తున్నాము. आज कलीसिया के लिए हम लोगों के लिए परमेश्वर एक चेतावनी दे रहे कि हम उसके प्रियजन बने, ऐसे जो उसके दिल के करीब है, ऐसे जो उसके दिल के अंदर है। ప్రియమైన వాళ్ళ దేవుడు ఈనాడు మనతో సంఘముతో ఆయన ఏమి చెప్తున్నాడు అంటే ప్రియులారా, ఆయనకు మనం ప్రియులముగా ఉండాలంటే ప్రియులారా, ఆయన హృదయానికి దగ్గరగా, అలాగే ఆయన హృదయం లోపల ఉండాలి. कब हम अभक्ति में जाएंगे हमें मालूम नहीं रहेगा। शैतान इतना कनिंग है, इतना दूत है, इसलिए हमें सावधानी में हमेशा आत्मिक जीवन में रहना जरूरी है। ప్రియమైన వాళ్ళ రేపు కాలంలో ఒకవేళ మనం భక్తిహీనము కావచ్చు. ఎందుకు అంటే ప్రియులారా, సైతాను వాడు చాలా యుక్తి గలవాడు. इसलिए तो वचन 1 यूदा के पत्री वचन 1 में लिखा है, అందుకొరకే యూదా రాసిన పత్రిక 1వ వచనంలో ఈ విధంగా రాయబడి ఉంది, वो प्रियजन कौन है? ఆ ప్రియులు ఎవరు? परमेश्वर ने खुद वहां पर उसका विश्लेषण दिया कि मेरे प्रियजन कौन है। యేసు ప్రభువే అక్కడ ఆ యొక్క విశేషాన్ని తేటగా చెప్పాడు, నా ప్రియులు ఎవరు? जरा पढ़िए प्लीज यूदा के पहले 2 वचन। ఓకే, మొదటి 2 వచనాలు చదువుకుందాం. యేసుక్రీస్తు దాసుడును యాకోబు సహోదరుడైన యూదా, తండ్రి అయిన దేవుని యందు పరిశుద్ధపరచబడి యేసుక్రీస్తునందు భద్రము చేయబడి పిలువబడిన వారికి శుభమని చెప్పి రాయునది మీకు కనికరమును సమాధానమును ప్రేమయు విస్తరించునుగాక. आप अगर इस बात को देखेंगे पहले तस्सली अध्याय 5 में, మీరు ఒకవేళ ఈ విషయాన్ని కానీ ఆలోచించినట్లయితే మొదటి తెస్సలోనికలకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో ये बात वहां पर उसी सीक्वेंस में बताया गया है। అక్కడ కూడా ఇదే మాటలను ఉపయోగించినట్టుగా మనం చూడగలము. थिस्सलुनीके के विश्वासियों को जैसे आत्मा के द्वारा पौलुस लिख रहे थे, इसी संदर्भ को, इसी सच्चाई को वहां पर इस्तेमाल किया है। అపోస్తలుడైన పౌలు గారు తెస్సలోనిక సంఘానికి తన ఆత్మ ద్వారా, పరిశుద్ధాత్మ ద్వారా ఏమైతే రాశాడో అది దీనికి కూడా కొంచెం సంబంధం ఉన్నట్టుగా మనం చూస్తున్నాము. और ये बात कब इस्तेमाल किया उसने? ఈ మాట ఆయన ఎప్పుడు ఉపయోగించాడు? सारे सच्चाइयों को बड़ी गंभीरता से बताने के बाद, बड़ी सीरियस बातों को बताने के बाद वचन 23 और 24 पढ़िए। ప్రియమైన వాళ్ళారా, అన్ని నిజమైన మాటలు ఆయన గంభీరంగా చెప్పిన తర్వాత ఇక్కడ చెప్తుంటున్నాడు ప్రియులారా. విచ్ వర్డ్స్ బ్రదర్? 23 and 24. మొదటి తెస్సలోనికలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 23-24 వచనాలు. సమాధానకర్తకు దేవుడే మిమ్మును సంపూర్ణంగా పరిశుద్ధపరచునుగాక,
మీ ఆత్మయు జీవమును శరీరమును మన ప్రభు అయిన యేసుక్రీస్తు రాకడయందు నిందారహితముగాను సంపూర్ణముగాను ఉండునట్లు కాపాడబడును గాక. మిమ్మును పిలుచువాడు నమ్మకమైన వాడు గనుక అలాగు చేయును. जैसे आप ये दो वचन को पढ़कर आपने यूदा की पत्री और एक पहला वचन पढ़ा, आपको मालूम पड़ेगा दोनों एक समान है। ప్రియమైన వాళ్ళారా, దెస్సలోనిక రాసిన పత్రిక 5వ అధ్యాయము 23, 24 ఈ 2 వచనాలు, అలాగే యూదా పత్రిక మొదటి 2 వచనాలు మీరు చదివినట్లయితే రెండు కూడా సమానంగా ఉన్నట్టుగా మనం చూస్తుంటున్నాము. फर्क इतना ही है, ఒక ఒక తేడా ఇక్కడ ఏమిటంటే पहले थिस्सलुनीके अध्याय 5 में परमेश्वर कार्य कर रहे हैं, మొదటి దెస్సలోనిక పత్రిక 5వ అధ్యాయము ఈ 23, 24 వచనంలో దేవుడు తన కార్యాన్ని చేస్తుంటున్నాడు. और यूदा के पत्री पहले वचन में परमेश्वर ने कार्य को समाप्त किया क्योंकि मसीह का आना हो चुका है। యూదా పత్రిక మొదటి 2 వచనాల్లో ప్రియులారా, దేవుడు తన కార్యాన్ని ఆయన సమాప్తము చేశాడు, ఎందుకంటే ప్రభు రానై ఉన్నాడు. पहले थिस्सलुनीके अध्याय 5 वचन 23 में लिखा है कि परमेश्वर तुम्हें प्राण, आत्मा और शरीर को शुद्ध करें, राइट। చూడండి, ఇక్కడ దెస్సలోనిక పత్రికలో ఏముందంటే మీ ఆత్మయు జీవమును శరీరమును ఆ దేవుడు పరిశుద్ధపరచును గాక. परचुन गाका, राइट, दैट मीन्स वो करे, राइट। పరిశుద్ధపరచును గాక అంటే చేస్తూ ఉన్నాడు. लेकिन यूदा के पत्री अध्याय यूदा के पत्री में पहले वचन में क्या लिखा है? కానీ యూదా పత్రిక మొదటి వచనంలో ఏమి రాయబడి ఉందంటే आप शुद्ध हो चुके हैं। మనము పరిశుద్ధపరచబడి ఉన్నాము. हाँ, वैसे तेलुगु में वैसे है ब्रदर, इसमें अलग है ना, एडजस्ट करना पड़ेगा। वहां पर काम हो चुका है ఇక్కడ పని జరిగిపోయింది. क्योंकि उसी के आधार पर यूदा के पत्री और उसके वचन 24 और 25 में वो वचन लिखा गया है। ఈ యొక్క వచనం యొక్క ఆధారముతోనే ప్రియులారా యూదా పత్రిక 24, 25 వచనాలు ప్రియులారా రాయబడి ఉన్నాయి. अगर वचन एक नहीं होता तो वचन 24 और 25 नहीं होता। వచనము 1, 2 గాని లేనట్లయితే వచనము 24, 25 ఉండేవి కావు. तो प्रियजन कौन है? మరి ఈ ప్రియులు ఎవరు? ध्यान रखिए प्लीज, మీరు ధ్యానం ఉంచండి, మనసు పెట్టండి. बड़ा इंपॉर्टेंट चीज है। ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం. परमेश्वर पिता के द्वारा शुद्ध किए और उसी के लिए अलग रखे हुए लोग, తండ్రి అయిన దేవుని యందు పరిశుద్ధపరచబడి ఆయన కొరకు పిలువబడిన వారు, ప్రత్యేకింపబడిన వారు. क्यों? ఎందుకు? क्योंकि वो हमसे प्रेम रखते हैं, नहीं क्या? ఎందుకు అంటే ఆయన మనల్ని ప్రేమిస్తున్నారు. वो हमें शुद्ध क्यों करते हैं? ఆయన మనల్ని ఎందుకు పరిశుద్ధపరుస్తున్నారు? क्यों शुद्ध करके उसी के लिए हमें अलग रखते हैं? ఎందుకు ఆయన మనల్ని పరిశుద్ధపరిచి ఆయన మనల్ని ప్రత్యేకపరుస్తున్నాడు? क्योंकि आखिरी दम तक हम उसके प्रेम में बना रहते हैं। ఎందుకంటే ఆఖరి వరకు కూడా మనము ఆయన ప్రేమలో ఉండాలి. मत्ती का अध्याय 24 में क्या लिखा है? మత్తయి రాసిన సువార్త 24వ అధ్యాయంలో आपने पढ़ा होगा कई बार, మీరు చాలా సార్లు చదివి ఉంటారు. మత్తయి రాసిన సువార్త 24వ అధ్యాయము. मसीह के आने के बारे में जो भविष्यवाणी किया है वहां पर, ఇక్కడ యేసు ప్రభు యొక్క రాకడ గురించిన ప్రవచనాలు మనం చూసినప్పుడు वचन 11, 12 और 13 पढ़िए प्लीज। చూడండి, వచనము 11, 12, 13 వచనాలు చదువుకుందాం. అనేకులైన అబద్ధ ప్రవక్తలు వచ్చి పలువురిని మోసపరిచెదరు, అక్రమము విస్తరించుట చేత అనేకుల ప్రేమ చల్లారును. और वचन 13, అంతం వరకు సహించిన వాడెవడో వాడే రక్షింపబడును. मसीह ने इस बात को बड़ा स्पष्ट कर दिया, नहीं क्या? ప్రభు ఇక్కడ ఈ విషయాన్ని తేటగా చెప్పేశాడు. मसीह ने ये नहीं कहा कि थोड़े लोगों का प्रेम कम होगा। ఇక్కడ దేవుడు కొందరి ప్రేమ చల్లారును అని చెప్పలేదు. क्या लिखा वहां पर? అక్కడ ఏమి రాయబడింది? जरा वापस, అనేకుల ప్రేమ చల్లారును. अनेक तो रह जाएंगे, अनेक में से एक रह जा। अरे ये तो गड़बड़ हो गया, नहीं क्या? అనేకుల నుంచి ఒకరు మిగిలిపోయిందంటే ఇది గందరగోళంగా ఉంది. अगर अनेक को निकाला एक रह जाएगा, एक में से क्या?
అనేకులను తీసేసి ఒక్కడు గాని మిగిలిపోతే ఎంత గందరగోళం అవుతుంది. लेकिन इसलिए तो यूदा की पत्री लिखा नहीं क्या, అందుకోసమే యూదా పత్రిక రాయబడింది. प्रेम में बना रहो। మీరు ప్రేమలో ఉండండి. क्यों? ఎందుకు? उसने हमें शुद्ध करके उसी के लिए हमें अलग रखा है। ఆయన మనల్ని పరిశుద్ధపరిచి ఆయన కొరకు ఆయన ప్రత్యేకపరుచుకున్నాడు. दूसरा दूसरा क्या है यूदा की पत्री अध्याय वचन 1 में, రెండవ మాటను మనం చూద్దాము. యూదా రాసిన పత్రిక మొదటి వచనంలో मसीह यीशु में सुरक्षित रखे हुए। యేసు క్రీస్తునందు భద్రము చేయబడ్డాము. ये तो बड़ा रहस्यमय बात है नहीं क्या? ఇది చాలా రహస్యమైన మాట కదా. कोलोसियों की पत्री अध्याय 3 में पढ़िए, చూడండి, కొలస్సీ రాసిన పత్రిక 3వ అధ్యాయము. वहां पर कैसा लिखा है देखिए। అక్కడ ఎలాగ రాయబడిందో చూద్దాము. కొలస్సీ రాసిన పత్రిక 3వ అధ్యాయం. कौन कौन ही सुरक्षित है? ఎవరు భద్రంగా ఉన్నారు? वचन 1 2 और 3 पढ़िए, 1 2 3 और 4 पढ़िए, लेकिन अपने को ध्यान देना 1 2 3 के लिए। ఓకే, 3వ అధ్యాయము మొదటి 2-3 వచనాలు చదువుకుందాం. మీరు క్రీస్తు కూడా లేపబడిన వారైతే పైనున్న వాటిని వెదకుడి, అక్కడ క్రీస్తు దేవుని కుడి పార్శ్వమున కూర్చుని ఉన్నాడు. పైనున్న వాటి మీదనే గాని భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకొనకుడి. ఏలైనగా మీరు మృతి పొందితిరి, మీ జీవము క్రీస్తు కూడా దేవుని యందు దాచబడి ఉన్నది. तुम मर चुके हो। మీరు మృతి పొందితిరి. अरे बाबा, हम तो जीवित है ना। మనమైతే సజీవంగా ఉన్నాం కదా. हम हंस रहे इधर उधर सब करते नहीं क्या, మనం నవ్వుతున్నాము, हम मर गए। కానీ ఇక్కడ రాయబడింది మీరు మృతి పొందితిరి. कौन सुरक्षित है यीशु में? ఎవరు యేసు క్రీస్తునందు దాచబడి ఉన్నారు లేక భద్రపరచబడి ఉన్నారు? जैसे लिखा वहां पर, जो स्वर्ग के बातों को खोजते हैं। ఎవరైతే वचन 1, ఎవరైతే పైనున్న వాటిని వెతుకుతారో, जो स्वर्ग के बातों को खोजते हैं, పైనున్న వాటిని ఎవరైతే వెతుకుతారో, जो स्वर्ग के और अपने ध्यान लगाते हैं, ఎవరైతే పైనున్న వాటి మీద మనసు పెట్టుతారో, जिनके लिए मसीह जो विराजमान है वो सबसे मुख्य है। ఎవరైతే క్రీస్తు దేవుని కూర్చుపార్చన కూర్చుండారో ఆయన అందరికీ ఎంతో ప్రాముఖ్యమైన వాడు. वही है जो मसीह में सुरक्षित है। వారే క్రీస్తునందు దాచబడిన వారు, భద్రపరచబడిన వారు. ऑटोमेटिक बटन नहीं प्रेस करते, जैसा ऑटोमेटिक वॉशिंग मशीन है या ऑटोमेटिक प्रेस किया ऑटोमेटिक सब हो गया, ऐसा नहीं है नहीं क्या? ఆటోమేటిక్ కాదు. ఏదైనా స్విచ్ వస్తే ఆటోమేటిక్ గా అన్ని తిరగటము, వాషింగ్ మషిన్ ఫ్యాన్లు తిరగటం కాదు. जो जो स्वर्ग की बातों को खोजते रहते हैं, పైనున్న వాటి మీద పైనున్న వాటిని వెదికేవారు, जो स्वर्ग की ओर ध्यान लगाते हैं, పైనున్న వాటి మీద మనసు పెట్టేవారు, जो मसीह जो विराजमान है उसी की ओर देखते रहते हैं, తండ్రి పార్శ్వము ఉన్న ప్రభువైన యేసు క్రీస్తు వైపే చూస్తూ ఉండేవారు. उन्हीं के बारे में यूदा के पत्री वचन 1 में लिखा है, वो मसीह में सुरक्षित है। వారి గురించే యూదా పత్రికలో రాయబడి ఉంది, యేసు క్రీస్తునందు భద్రము చేయబడిన వారు. लेकिन तीसरी बात क्या है? మూడో విషయం ఏమిటి? यूदा के पत्र में वचन 1 में क्या लिखा है? యూదా పత్రిక మొదటి వచనంలో ఏం రాయబడి ఉంది? लिखा है वहां पर, बुलाए गए। పిలువబడిన వారు, या पिलवबడిన వారు, बुलाए गए। పిలువబడిన వారు किसके लिए बुलाए? ఎవరి కోసం పిలిచాడు? उद्धार के लिए बुलाए। రక్షణ కోసం పిలిచాడు. किसके लिए बुलाए? ఎందుకోసం పిలిచాడు? स्वर्ग के लिए बुलाए। పరలోకము కోసం పిలిచాడు. किसके लिए बुलाए? ఎందుకోసం పిలిచాడు? मसीह के उस स्वर्गीय आशीषों के वारिस बनने के लिए बुलाए। పరలోక సంబంధమైన ఆశీర్వాదాలను పొందుకోవడానికి పిలిచాడు. लेकिन इस बात को भूलना नहीं, కానీ ఈ విషయాన్ని మర్చిపోవద్దు. हमें इसलिए बुलाए हैं कि हम मसीह के पदचिन्हों में चले, जिसके द्वारा उसके दुखों के साथ हम सहभागी हो जाए। ప్రియమైన వారలారా, మనము ప్రభువైన యేసు క్రీస్తు యొక్క అడుగు జాడలందు మనము నడవాలి. ఆయన యొక్క బాధలలో మనము సమాన వారసులమై ఉండాలి. पहले पत्रस अध्याय 2 और वचन 24 में लिखा है नहीं क्या? మొదటి పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయము 23-24 వచనాల్లో మనం చూడగలం. ప్రియులారా,
राइट, हम उसके पद चिन्हों में चले ఆ తన అడుగు జాడ తన అడుగు జాడల యందు నడుచుకున్నట్టు మీకు మాదిరి ఉంచిపోయెను. ताकि बरोबर. उसके दुख को हम उस दुख को हम अपनाएं। राइट, ఆ ప్రియమైన వాళ్ళారా, ఆ బాధను మనము అనుభవించాలి. युदा की पत्री में आए वापस। మళ్ళీ యూదా పత్రికలోనికి వస్తాము. परमेश्वर के प्रियजन कौन है? దేవుని యొక్క ప్రియమైన వారు ఎవరు? जो परमेश्वर के और शुद्ध करके उसी के लिए अलग किए लोग। ఆ ఎవరు అంటే ప్రియులారా, తండ్రి అయిన దేవుని యందు పరిశుద్ధపరచబడి వారు ప్రత్యేకింపబడిన వారు. यीशु में सुरक्षित रखे गए ఆ యేసు క్రీస్తునందు భద్రము చేయబడిన వారు. और परमेश्वर के आत्मा के द्वारा बुलाए जाने का एक मोहर परमेश्वर हम पे लगा देते हैं। ఆ దేవుని యొక్క ఆత్మ ద్వారా పిలువబడి ముద్రింపబడిన వారు. पिछले बार हमने देखा था कि 3 विषय है वहां पर। ఆ మనము పోయిన వారంలో చూసాము 3 విషయాలు ఇక్కడ ఉన్నాయి. वचन 3 के अनुसार వచనము 3 ప్రకారంగా वहां पर विषय है स्वर्गीय विश्वास। అక్కడ పరలోక పరలోకం యొక్క విశ్వాసాన్ని చూస్తుంటున్నాము. वचन 17 के अनुसार 17వ వచనం ప్రకారంగా प्रभु यीशु के अनंतकालीन पवित्र वचन। దేవుని యొక్క శాశ్వతమైన వాక్యము. वचन 20 के अनुसार వాక్యము 20వ ప్రకారంగా आत्मा के पवित्र स्वर्गीय कार्य के अनुसार। దేవుని యొక్క ఆత్మ యొక్క పరలోకపు కార్యము. पवित्र विश्वास, మొదటిది విశ్వాసము, पवित्र अनंतकालीन वचन, పరిశుద్ధమైన పరిశుద్ధమైన శాశ్వతమైన వాక్యము, पवित्र आत्मा का पवित्र स्वर्गीय के कार्य। పరిశుద్ధాత్మ ద్వారా పరలోకపు కార్యం. आखिर में यही चीज हमें परमेश्वर के प्रभु यीशु के उस आने तक जरूर खींचते रहेगा, नहीं क्या? ప్రియమైన వాళ్ళ ఈ విషయాలే ప్రభువైన యేసుక్రీస్తు దగ్గరికి మనను ఆఖరి వరకు అవి మనకు లాగుతూనే ఉంటాయి. हम हमारे जीवन में इन बात को महसूस करना चाहिए, क्या परमेश्वर की बातें मेरे जीवन को खींच रहा है? మనము ఈ యొక్క మాటలను మన యొక్క జీవితంలో మనము అమలు పరుచుకున్నప్పుడు ఈ మాటలు ఏమిటి, ప్రభువు వైపు నన్ను లాగుతున్నాయా అని మనం ఆలోచన చేయాలి. क्या कोई जबरदस्ती बात मैं विरोध कर रहा हूं या मैं प्रभु के साथ खींचे जा रहा हूं? ఒకవేళ నేను కావాలని ఏమన్నా దేవునికి తిరుగుబాటు చేస్తున్నానా, లేక కావాలని నేను ప్రభు వైపు మళ్ళుతున్నానా? आज जैसे हम थोड़े समय में जैसे समाप्त करेंगे, ఈ కొద్ది నిమిషాలలో నేను ముగించబోతున్నాను. वचन 3 की ओर ध्यान दें। వచనం 3 వైపు మనము మనసు పెడదాము. प्लीज पढ़िए। ప్రియులారా, మనకందరికీ కలిగిన రక్షణను గూర్చి మీకు రాయవలెనని విశేషాసక్తి గలవాడనై ప్రయత్నపడుచుండగా పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగింపబడిన బోధ నిమిత్తము మీరు పోరాడవలనని మిమ్మును వేడుకొనుచు మీకు రాయవలసి వచ్చెను. बहुत बहुत महत्वपूर्ण वचन है, देखिए। ఇది చాలా ప్రాముఖ్యమైన వచనము. वहां पर एक विषय का 2 डिवीजन को देखते हैं। ఇక్కడ ఒక విషయములో 2 భాగాలుగా మనం చూస్తున్నాము. उद्धार ये विषय है। ఒకటి రక్షణ యొక్క విషయము. उस विषय को अगर 2 पार्ट में वहां उस वचन में देखते हैं, అక్కడ ఆ విషయాన్ని మనం గాని 2 భాగాలుగా విభజించినట్లయితే, पहला है उद्धार के बारे में ज्ञान, ఒకటి రక్షణ గురించిన జ్ఞానము, और दूसरा है उद्धार के बारे में अनुभव। రెండోది రక్షణ గురించిన అనుభవం. ये दोनों अलग अलग बातें प्रियो। ఈ రెండు కూడా వేరు మాటలు. कभी कभी हम उसको एक साथ जोड़कर फिर हम अपना जीवन आराम से जिएंगे, नहीं क्या? కొన్నిసార్లు మనం ఈ రెండు మెడిటివ్ గా కలిపి మన జీవితాన్ని మనము కొనసాగిస్తూ ఉంటాము. परमेश्वर इस बात को कहते हैं कि उद्धार का ज्ञान जो हमें वो देते हैं, उसमें हमें बढ़ना है, उस ज्ञान का हमें अनुभव में लाना है, उस ज्ञान में हमें आनंद मनाना है। దేవుని యొక్క కోరిక ఏమిటంటే రక్షణను గురించిన జ్ఞానములో ప్రియులారా మనం ఎదుగుతూ ఉండాలి. రక్షణను గురించిన అనుభవంలో ప్రియులారా
మనం పెంపాడుతూ ఉండాలి. అలాగే అందులో ప్రియులారా మనము సంతోషించాలి, ఆనందించాలి. उद्धार का अनुभव क्या है? రక్షణ యొక్క అనుభవం ఏమిటి? वही हमने अभी पढ़ा है कि जो विश्वास संत जनों को सौंपा दिया है, वो एक बार जो सौंपा गया विश्वास के लिए हमें संघर्ष करना है। ఆ పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగింపబడిన బోధ నిమిత్తము మీరు పోరాడవలెను. बड़ा इंपॉर्टेंट वर्ड है ब्रदर्स। ఇది చాలా ప్రాముఖ్యమైన మాట. वहां पर लिखा है कि संत जनों को सौंपा हुआ विश्वास। ఆ పరిశుద్ధులకు అప్పగింపబడినది. तो हमें समझना चाहिए कि विश्वास अलग अलग रूप से अलग अलग स्तरों में सौंपा गया है। ప్రేమైన విశ్వాసం అనేది వేరు వేరు రకాలుగా అది అప్పగింపబడింది. क्योंकि अगर ये बात नहीं समझते हैं तो आखिरी में ये जो लिखा है कि विश्वास, ये पवित्र विश्वास संत जनों को सौंपा गया है, ये कभी हम समझ नहीं पाएंगे। ప్రియమైన వాళ్ళ ఈ విషయాన్ని కానీ మనము అర్థం చేసుకోకపోయినట్లయితే ఆ విశ్వాసము పరిశుద్ధులకు అప్పగించబడిందని ఎప్పటికి కూడా మనం అర్థం చేసుకోలేము. देखिए, मैं आपको 7 बातें बताता हूं, आप नोट करना चाहते हो आप जरूर नोट कर लीजिएगा। మీకు నేను 7 విషయాలను నేను గుర్తు చేస్తాను. మీరు ఒకవేళ రాసుకోవాలనుకుంటే రాసుకోండి. राइट, वो विश्वास है जो उद्धार पाए हुए जनों को सौंपा है। पहली बात, ఒకటి రక్షింపబడిన వారికి అప్పగింపబడిన విశ్వాసం. विश्वास ये हम देखते हैं एफिसियों की पत्री अध्याय 2 वचन 6 से लेकर 8 तक। ఈ ఈ వాక్యాన్ని మనం ఎఫెసీ రాసిన పత్రిక 2వ అధ్యాయము 6వ వచనం నుండి 8వ వచనం వరకు చూడగలం. अनुग्रह के द्वारा विश्वास से ही हमारा उद्धार हुआ है। కృపచేతనే విశ్వాసము ద్వారానే మీరు రక్షింపబడి ఉన్నారు. राइट, तो परमेश्वर का आत्मा बताता है कि उद्धार पाए हुए जनों को ये विश्वास सौंपा है। ఎవరైతే రక్షింపబడినారో వారికి ఈ విశ్వాసం అనేది అప్పగింపబడింది. दूसरी बात, రెండో విషయం, गलातियों की पत्री अध्याय 3 और वचन 26 के अनुसार గలతీ రాసిన పత్రిక 3వ అధ్యాయము 26వ వచనం ప్రకారంగా ये विश्वास है जो उनके बच्चों को सौंपा गया है। ఈ విశ్వాసము ఆయన పిల్లలకు అప్పగింపబడింది. क्या लिखा वहां पर? అక్కడ ఏమి రాయబడింది? యేసు క్రీస్తునందు మీరందరూ విశ్వాసం వలన దేవుని కుమారులై ఉన్నారు. हाँ, ये विश्वास ऐसे इसलिए सौंपा है कि हम उस अनुभव को पाएं कि हम परमेश्वर के संतान हैं। ప్రియమైన వాళ్ళారా, ఈ విశ్వాసం మనకు ఎందుకు అప్పగింపబడిందంటే మనలో ఆ అనుభవం రావాలి. ఏమిటంటే మనము ఆయన కుమారులమై ఉన్నాము. तीसरी बात, మూడో విషయము, यूहन्ना अध्याय 12 और वचन 25 के अनुसार యోహాను రాసిన సువార్త 12వ అధ్యాయము అందులో 25వ వచనం చూసినట్లయితే विश्वास वो विश्वास है जो परमेश्वर ने उनके सेवकों को, उनके दासों को, मतलब हर विश्वासी परमेश्वर का दास है, इसको सौंपा गया है। ఎవరైతే దేవుని యొక్క దాసులు ఉన్నారో వారందరికీ కూడా ఆ విశ్వాసాన్ని అప్పగింపబడింది. यूहन्ना अध्याय 12 वचन 25 और 26 पढ़िए प्लीज। యోహాను సువార్త 12వ అధ్యాయము 25, 26 వచనాలు. తన ప్రాణం ప్రేమించువాడు దానిని పోగొట్టుకొనును, ఈ లోకములో తన ప్రాణమును ద్వేషించువాడు నిత్య జీవము కొరకు దానిని కాపాడుకునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఒకడు నన్ను సేవించిన ఎడల నన్ను వెంబడింపవలెను, అప్పుడు నేను ఎక్కడ ఉండునో అక్కడ నా సేవకుడు ఉండును. ఒకడు నన్ను సేవించిన ఎడల నా తండ్రి అతని గణపరచును. प्रभु ने बड़ा साफ साफ उसका एक डेफिनेशन दे दिया, नहीं क्या? ప్రభు ఇక్కడ తేటగా ఇక్కడ దాని యొక్క అర్థాన్ని మనకు చెప్పాడు. ये विश्वास जो उसके सेवकों के लिए सौंपा है। ఈ విశ్వాసాన్ని ఆయన సేవించే వారికి లేక ఆయన దాసులకు అప్పగింపబడింది. चौथी बात, నాలుగో విషయము, रोमियो की पत्री अध्याय 1 రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము वचन 16 और वचन 17 पढ़िए प्लीज। 17వ వచనాన్ని చదువుకుందాం. రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 17వ వచనం. ఎందుకనినా నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించని రాయబడిన ప్రకారము విశ్వాస మూలముగా అంతకంతకు విశ్వాసము కలుగునట్లు దేవుని నీతి దాని యందు బయలుపరచబడుతున్నది. ये विश्वास क्या है? ఈ విశ్వాసము ఏమిటి?
ये विश्वास जो धर्मी जन है उनको परमेश्वर ने सौंपा है। ఇది నీతిమంతులకు అప్పగింపబడిన విశ్వాసము. इसलिए ఎందుకు? ताकि धर्मी जन विश्वास से जीवन बिताएं। ఎందుకు అంటే నీతిమంతులు విశ్వాసమూలముగా జీవించాలి. यही बात हम इब्रानियों की पत्री अध्याय 10 में पढ़ते नहीं क्या? ఈ మాటని మనం హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయంలో మనం చూడగలము. वचन 32 और वचन 37 और 38 पढ़िए प्लीज। 37వ వచనము 38వ వచనం చూడండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 37 38. ఇక కాలము బహు కొంచెముగా ఉన్నది, వచ్చుచున్నవాడు ఆలస్యము చేయక వచ్చును. నా ఎదుట నీతిమంతుడైన వాడు విశ్వాసమూలంగా జీవించును, కానీ అతడు వెనుక తీసిన ఎడల అతని యందు నా ఆత్మకు సంతోషం ఉండదు. राइट, ये विश्वास वो विश्वास है जो धर्मी जनों को, जो परमेश्वर ने धर्मी बनाया है, उनको दिया है ताकि वो जीवन विश्वास से बिताएं। ప్రియమైన వాళ్ళారా, ఈ విశ్వాసము దేవుడు నీతిమంతులైన వారికి ఇచ్చాడు, లేక నీతిమంతులుగా చేసి ఆయన నీతిమంతులకు ఇచ్చిన విశ్వాసము. ఎందుకంటే మనము ఆ నీతిమంతులుగా ఆయన విశ్వాసంలో జీవించాలి. पांचवी बात क्या है? 5వ వాక్యం ఏమిటంటే, ये विश्वास जो जय पाते हैं, हर बातों में जो जय पाते हैं, उनको सौंपा हुआ विश्वास है। ప్రియమైన వాళ్ళారా, ఎవరైతే ప్రతి విషయములో ఎవరైతే విజయవంతులు అవుతారో వారికి ఇవ్వబడిన అప్పగింపబడిన విశ్వాసము. पहले योना अध्याय 5 మొదటి యోహాను సువార్త 5వ అధ్యాయము वचन 4 और 5। 4వ వచనాన్ని చదువుకుందాం. మొదటి యోహాను పత్రిక 5వ అధ్యాయం 4వ వచనం. దేవుని మూలంగా పుట్టిన వారందరూ లోకమును జయించుదురు, లోకమును జయించిన విజయము మన విశ్వాసమే. वो विश्वास, अगर अपने जीवन में हम जय पाना चाहते हैं, उनको सौंपा हुआ विश्वास। ఇది ఏ విశ్వాసం అంటే ప్రియులారా, ఎవరైతే ఈ విశ్వాసము ద్వారా విజయము పొందగోరుతారో వారికి ఇవ్వబడిన విశ్వాసము. छठवीं बात क्या है? ఆరో విషయం ఏమిటంటే, इब्रानियों की पत्री अध्याय 11 वचन 6। హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 6వ వచనములో ఆ మాటలు మనం చూడగలం. विश्वास उनको सौंपा है, राइट, जो परमेश्वर విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టమైనట అసాధ్యము. विश्वास उनको सौंपा है जो परमेश्वर को प्रसन्न करना चाहते हैं। విశ్వాసము ఎవరికి అప్పగింపబడిందంటే ప్రియులారా, ఎవరైతే దేవునికి ఇష్టలుగా ఉంటారో. अब देखिए बात, ఇప్పుడు వినండి ఈ మాట. बच्चा पॉइंट नंबर 1 से लेकर पॉइंट नंबर 6 आपने अगर ध्यान से पढ़ा, ఒకవేళ మనము మొదటి పాయింట్ నుండి 6వ పాయింట్ వరకు మనము సరిగా చదివినట్లయితే, अब आता है इस 7वां पॉइंट जो हमने पढ़ा यूदा की पत्री अध्याय वचन 3 में। ఇప్పుడు మనము 7వ పాయింట్ యూదా పత్రిక 3వ వచనంలో చదివినాము. ये आता है जो विश्वास संतों को सौंप दिया है। అప్పుడు పరిశుద్ధులకు అప్పగింపబడిన విశ్వాసం. बड़ा ध्यान से देखना है हमको, नहीं क्या? ఇప్పుడు మనము చాలా జాగ్రత్తగా ये ఆలోచించాలి. है सबसे ऊंची बात है, नहीं क्या? ఇది చాలా గొప్ప మాట. आप सातों पॉइंट बड़ा ध्यान से पढ़िएगा, जो जो वचन दिया है उसका क्रम को आप नोट करते जाना प्लीज। ప్రియమైన వాళ్ళారా, 1 నుండి 7 పాయింట్ల వరకు మీరు ఏదైతే చదివారో అవి మళ్ళా ఒకసారి చాలా జాగ్రత్తగా ఒక్కొక్క పాయింట్ మీరు చదివినట్లయితే మీకు చక్కగా అర్థమవుతుంది. ये संत कौन है? ఈ పరిశుద్ధులు ఎవరు? जो हर पॉइंट से गुजरकर अब आ जाता है 3 पवित्र उद्देश्यों पर। ప్రియమైన వాళ్ళారా, అన్ని పరిస్థితుల గుండా వచ్చి ఈ 3 విషయాలలో ప్రియులారా ఇక్కడ నిలబడిపోతారు. पहली बात, మొదటి విషయం, जो प्रभु में ही जीवन बिताता है। ఎవరైతే ప్రభువులోనే జీవిస్తారు. जो प्रभु में ही जीवन बिताता है। ఎవరైతే ప్రభువులోనే జీవిస్తారు. दूसरी बात, రెండో విషయం, जिसके द्वारा प्रभु ही दिखाई देता है। రెండో విషయం ఏంటంటే ఎవరి ద్వారా అయితే ప్రభువే కనబడతారు. तीसरी बात, మూడో విషయం, जिसके लिए सिर्फ प्रभु ही सब कुछ है। వారి కోసం ఎవరైతే వారి కోసం ప్రభువే సమస్తమై ఉన్నాడు. प्रभु में जीवन, ప్రభువులో జీవితము, प्रभु के लिए जो जीवन, ప్రభు కోసమే జీవించడము, इसके द्वारा प्रभु ही दिखाई देता है।
వారి ద్వారా ప్రభువే కనబడతారు. और जिसके लिए प्रभु ही सब कुछ है। వారి కోసం ప్రభువే సమస్తమై ఉన్నాడు. संत है ना क्या? ఆ brother? संत, दिस इज अ सेंट, వీళ్ళే పరిశుద్ధులు. परिशुद्ध जिसको ये विश्वास सौंपा गया है। ఈ పరిశుద్ధులకు ఆ విశ్వాసం అనేది అప్పగింపబడింది. अगर हमने ये देखा तो हमें मालूम पड़ेगा कि हमें ऐसे विश्वास जो हमें सौंपा है संतों के लिए, हमें इसके लिए संघर्ष जरूर करना है। ప్రియమైన వాళ్ళారా, పరిశుద్ధులైన వారి కొరకు అప్పగింపబడిన ఈ విశ్వాసం కోసము తప్పకుండా మనము పోరాడాలి. या पोराड़ करना पड़ेगा। పోరాడాలి తప్పకుండా. परमेश्वर आपको आशीष दे और हमें चाहते कि इन वचनों के द्वारा आत्मा के कार्य हम सबों में निरंतर होते रहे। దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా దీవించును గాక. ఈ వాక్యము ద్వారా దేవుడు తన ఆత్మ ద్వారా మీలో ఈ కార్యాన్ని నిరంతరము జరిగించును గాక. थैंक यू।